మీరు హుండాయ్ కార్లు కొనాలని చూస్తుంటే ఈ మంత్ ఏప్రిల్ 2026 మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ మనకి వర్ణ హుండాయ్ వర్ణ ఉంది కదా, సెడాను. దానిపైన 35,000 డిస్కౌంట్ ఉందన్నమాట, 35,000. ఈ సెడాన్ అంటే తెలుసు కదా, చాలా బాగుంటుంది ఇది చూడడానికి. ఇది 5 స్టార్ కూడా తీసుకొచ్చింది. ఇది ఇంతకుముందు గ్లోబల్ అండ్ క్యాప్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు. మీకు వర్ణ కావాలని చూస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్ తెలియకపోయి ఉంటే, రీసెంట్గానే ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది. చూడండి, అది చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంటుంది ఇది. చాలామంది సెడాన్ లవర్స్ ఉన్నారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సెడాన్ అంటే కార్ డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. మంచి హ్యాండ్లింగు, మంచి కనెక్టెడ్ ఫీలింగు, ప్లాంటెడ్గా ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది. ఆ బాడీ స్టైల్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట, మంచిగా డ్రైవింగ్ చేయడానికి, మంచిగా కంట్రోల్డ్ కనెక్టెడ్గా ఉండడానికి. చాలామందికి డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇష్టమైన బాడీ స్టైల్ సెడాన్. ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఫ్యాన్స్, లవర్స్ సెడాన్కి. కాకపోతే రోడ్స్ బాగలేక బాగుండవు కాబట్టి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు కొనాల్సి వస్తుందన్నమాట. ఇప్పటికీ కొద్దిమంది, చాలామంది కొంటున్నారు సెడాన్లు. మీకు ఇష్టం ఉంటే ఇది చూడండి, సేఫ్టీ ఉంది. మనకు తెలుసు కదా హుండాయ్ గురించి, చూడడానికి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుంది. మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడతారు వాళ్ళు. అది ఏ రబ్బర్ అయినా, ప్లాస్టిక్ అయినా, యూనో క్లాత్ అయినా, వాట్ ఎవర్ దే యూస్, మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడతారు. చూడడానికి బాగుంటాయి, టచ్ చేయడానికి బాగుంటాయి. దాంతోపాటు ఎక్కువ సంవత్సరాలు బాగుంటాయి అన్నమాట. ఎక్కువ సంవత్సరాలు మనకేంటి కావాలి, కారు కొన్న తర్వాత ఏ పార్ట్స్ కూడా తొందరలోనే ఫెయిల్ అయిపోవడం, మళ్ళీ మార్చడం, రిపేర్ చేయించడం లాంటి సమస్యలు కావాలని ఎవరు కోరుకోరు కదా. ఈ కార్లు చాలా సంవత్సరాలు బాగుంటాయి. అన్ని మెటీరియల్, అన్ని పార్ట్స్ కూడా రిలయబుల్గా ఉంటాయి, చాలా సంవత్సరాలు బాగుంటాయి, పనిచేస్తాయి అన్నమాట. సెడాన్ కావాలంటే ఇది మంచి ఆప్షన్, చూడండి. తరువాతది మనకి అల్కజార్. హుండాయ్ అల్కజార్ పైన మనకి ఈ నెల 60,000 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. 60,000 వరకు దొరుకుతుంది. మీరు అల్కజార్ కావాలని చూస్తుంటే, మంచిగా పెద్ద కారు కావాలి అని చూస్తుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా మంచి కార్, ఇది ఈ సెగ్మెంట్లో చాలా బాగుంటుంది. తరువాత హుండాయ్ i20 హ్యాచ్ బ్యాక్. హ్యాచ్ బ్యాక్ ఇప్పటికి కూడా చాలామంది కొంటున్నారు. కొద్దిమంది అయితే చాలా వరకు వాళ్ళు చెప్పేది ఒకటే, హ్యాచ్ బ్యాక్లు సేల్స్ పడిపోతుంది, యూనో సెడాన్ల సేల్స్ పడిపోతుంది, ఓన్లీ ఎస్యూవీలే కొంటున్నారు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఎవరిని చూసినా ఇదే చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మనం అమ్మే కార్లు, సో కాల్డ్ కార్లు, అవి హ్యాచ్ బ్యాక్లే కదా. ఇప్పుడు చిన్న కార్ నుంచి స్టార్ట్ చేద్దాం, హ్యాచ్ బ్యాక్లు కాదు అని మనం అంటున్నాం కదా. వాళ్ళు చెప్తున్నారు కదా, అదేంటి, మన సుజుకి ఎస్ప్రెస్సో ఉంది కదా, దాన్ని కూడా ఎస్యూవీ అంటున్నారు. నమ్మచ్చా? నమ్మేదానికైనా ఉందా? పంచ్ ఎస్యూవీ అంటారు, ఎక్స్టర్ ఎస్యూవీ అంటారు, 3XO ఎస్యూవీ అంటారు, నెక్సాన్ ఎస్యూవీ అంటారు, సోనెట్ ఎస్యూవీ అంటారు. అవన్నీ ఎస్యూవీలా? హ్యాచ్ బ్యాక్లే కాస్త బాడీని కాస్త హైట్ లేపి, గ్రౌండ్ క్లియరెన్స్ పెంచి, బాడీ డిజైన్ కాస్త బాక్సీగా చేశారంతే. దాన్ని ఎస్యూవీ అని పేరు పెడుతున్నారు. మీరు ఏ పేరైనా పెట్టండి, ఇట్స్ ఓకే. మీరు ఒకటి గమనిస్తే ఏంటి, ఇది టాప్ సెల్లింగ్ కార్ చూడండి, లాస్ట్ ఇయర్ ఏదొచ్చింది, యూ కాంట్ బిలీవ్, సుజుకి డిజైర్ టాప్ సెల్లింగ్ కార్ ఆఫ్ 2026. అదే కాదు, మీరు సేల్ ప్రతి నెల టెస్ట్ చేయండి, చెక్ చేయండి ఒకసారి. టాప్ సెల్లింగ్ కార్స్లో ఏమున్నాయి చూసారా? హ్యాచ్ బ్యాక్లే ఉన్నాయి. సెడాన్ ఉంది, డిజైర్ వస్తుంది, లేదా వ్యాగనార్ వస్తుంది, బలినో వస్తుంది. మీరు చెక్ చేయండి ఒకసారి, ప్రతి నెల సేల్స్ రిపోర్ట్ తీసుకొని చూడండి. టాప్ 10లో, టాప్ 5లో తీసుకున్నవి ఉంటాయన్నమాట. డిజైర్ ఉంటుంది, బలినో ఉంటుంది, లేకపోతే వ్యాగనార్ నేను చెప్పినట్లుగా అది ఉంటుంది. చాలా ఉన్నాయి ఇలా కదా. చాలా ఉండడం ఏంటి, అవి ఎక్కడున్నాయి గమనించారు ఒకసారి? ఆప్షన్ ఎక్కువ ఎవరు ఇస్తున్నారు మనకి? సెడాన్లో ఆప్షన్సే లేవు, చాలా తక్కువ. హ్యాచ్ బ్యాక్లో కూడా చాలా తక్కువ. టాటాలో హ్యాచ్ బ్యాక్లు చూస్తే టియాగో ఉంది, అండ్ దెన్ అల్ట్రాజ్ ఉంది. మహీంద్రాలో చూస్తే అస్సలు లేదు, వాళ్ళు చిన్న కార్లే అమ్మరు. టొయోటాలో చూస్తే అస్సలు లేవు.
టొయోటాలో వాళ్ళు అమ్మే కార్లు చిన్న చిన్న కార్లు ఏంటి అవి సుజుకి కార్లే. ఆ సేల్స్ కూడా వాళ్ళకి యాడ్ చేస్తే ఇంకా పెరుగుతుంది. ఇంకెవరు నాకు వోక్స్ వ్యాగన్ దగ్గర లేదు, స్కోడా దగ్గర లేదు, రెనాల్ట్ దగ్గర ఒకటి ఉంది చిన్న కారు, కానీ అది ఎప్పటి నుంచో అలాగే రన్ అవుతుంది వాళ్ళ దగ్గర. నిస్సాన్ మ్యాగ్నైట్. ఇలాగా ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, అయినా స్టిల్ చూడండి ఎన్ని సేల్లు ఉన్నాయి. సుజుకి కార్ల సేల్స్ చూడండి ఒకసారి. బలీనో ఎంత అమ్ముతుంది పర్ మంత్, పర్ యానం. వ్యాగనార్ ఏంటి, ఆల్టో ఏంటి. ఇలాగా మంచి ఆప్షన్స్ ఇస్తే కొంటారు. మంచి సేఫ్టీ, మంచి ఇంజన్ ఇస్తే కొంటారు. మనం అన్నీ ఇప్పుడు అవి స్టాప్ చేసి ఇట్లా గ్రౌండ్ క్లియరెన్స్ పెంచి బాక్సీ డిజైన్ పెట్టి అమ్ముతున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. దట్ ఈజ్ ఓకే. మీకు మంచి హ్యాచ్ బ్యాక్ కావాలంటే ఇది చూడండి. మంచిగా దీనిపైన ఈ నెల 50,000 డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రీమియం హ్యాచ్ బ్యాక్. తర్వాత ఆరా, ఇది కూడా సెడాను. ఇది కూడా బాగుంటుంది చూడటానికి. మీకు బేస్డ్ ఆన్ బడ్జెట్, మీకు మంచి ప్రీమియంగా ఉన్న సెడాన్ కావాలంటే మీరు వర్నా తీసుకోండి. లేదు నాకు ఇంత బడ్జెట్ ఉంది బట్ స్టిల్ నాకు హుండాయ్ కావాలి, సెడాన్ కావాలంటే దీన్ని తీసుకోండి. దీనిపైన మనకి 15,000 డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. తర్వాత చిన్న కారు కావాలి నాకు, సిటీకి లోకల్లో తిరగడానికి, చూడడానికి చాలా బాగుండాలి. ఎస్పెషలీ ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలి, మంచి ఇంజిన్ ఉండాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, రిలయబుల్గా డ్యూరబుల్గా ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మంచిగా మైలేజ్ రావాలి అంటే మీరు i10 తీసుకోండి. చాలా బాగుంది. ఇది కూడా చాలామందికి ఇది ఇష్టమైన కారు. సైజ్ చిన్నదిగా ఉంటుంది. మెయిన్లీ ఇంజిన్ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో అందరూ 4 సిలిండర్ నుంచి 3కి మారుతున్నారు కదా. దీంట్లో 4 సిలిండర్స్ వస్తాయి. 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. దీనిపైన డిస్కౌంట్ చూస్తే 60,000 ఉందన్నమాట. 60,000 లభిస్తుంది మనకి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇది అఫీషియల్ ఆఫర్ అనమాట, డిస్కౌంట్స్ అనమాట. మీరు డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త నెగోషియేట్ చేయండి. మల్టిపుల్ డీలర్స్ దగ్గర మాట్లాడండి, కొటేషన్స్ తీసుకోండి. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ లభించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఇంకోటి కూడా చెప్పారనమాట వాళ్ళు, ఏప్రిల్ విల్ కమ్ అగైన్, దీస్ ఆఫర్స్ వోంట్ అని మెన్షన్ చేశారు. అదేంటంటే గెట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అప్ టు 20,000 అని పెట్టారనమాట. అదేంటో మరి మీరు డీలర్ దగ్గర మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. ఇది నేను చెప్పాను కదా, మీకు ప్రీమియం సెడాన్ కావాలంటే వర్నా, తర్వాత హ్యాచ్ బ్యాక్, చిన్న హ్యాచ్ బ్యాక్ కావాలంటే i10, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలంటే i20. అలాగే ఆరా కూడా ఉంది. మీకు ఇవి కొంటే తెలుసు కదా, చాలామంది హుండాయ్ కార్లు కొన్న వాళ్ళు మళ్ళా కొంటుంటారు. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సమస్యలు ఎక్కువ రావు, మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోవడం అలాంటి సమస్యలు రావు. మంచి ఇంజన్స్ ఉన్నాయి, స్మూత్గా ఉంటుంది, లోపల నాయిస్ వైబ్రేషన్స్ ఉండదు. నాకు తెలిసిన వాళ్ళే హుండాయ్ కార్లు మళ్ళా కొంటుంటారు అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు రీసెంట్గా ఎక్స్టర్ లాంచ్ చేశారు, ఫేస్ లిఫ్ట్ వచ్చిందనమాట. మీకు కాస్త ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, నాకు సెడాన్లు హ్యాచ్ బ్యాక్లు నచ్చవు, బాక్సీ డిజైన్ కావాలి, హుండాయే కావాలి అంటే మీరు ఎక్స్టర్ తీసుకోండి. ఆ బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో అది కావాలంటే అది తీసుకోండి. ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంది, నాకు స్టిల్ మంచి బాక్సీ డిజైన్, సేఫ్టీ కావాలి అంటే మీకు హుండాయ్ వెన్యూ కూడా ఉందన్నమాట. వెన్యూ పైన వాళ్ళు ఏమీ డిస్కౌంట్స్ ఇవ్వలేదు ఈ నెల. ఎక్స్టర్ పైన కూడా రాలేదు, ఎందుకంటే కొత్త కార్లు కాబట్టి వాటిపైన డిస్కౌంట్స్ ఏమి ఇవ్వలేదు. అలాగే క్రెటా పైన కూడా ఏమీ ఇవ్వలేదు అనమాట వాళ్ళు. మీరు డీలర్ సైడ్ నుంచి అడగండి, వీటిపైన డీలర్ సైడ్ నుంచి డిస్కౌంట్స్ రావచ్చు. ఇప్పుడున్న కార్లలో మీకు మంచి సేఫ్టీ కావాలి, హుండాయే కావాలి, మంచి ఇంజన్ కావాలి అని చూస్తుంటే మీకు మంచి ఆప్షన్ ఉంది. అది మన హుండాయ్ వెన్యూ. దీనిపైన ఇది భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేశారు. 2-3 డేస్ బ్యాకే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. దానిపైన వీడియో కూడా చేశాను. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఆ వీడియో చూడండి. ఇది హుండాయ్లో మంచి కార్లు, చూడడానికి బాగుండేది ప్లస్ సేఫ్టీతో ఉన్న కార్ అంటే మనకు ఫస్ట్ వెన్యూ వస్తుంది. చూడడానికి బాగున్న కార్లు అంటే ఇంకా మన క్రెటా చెప్పాల్సిన అవసరం లేదు కదా, చాలామందికి ఫేవరెట్ కార్ అది. తర్వాత వర్నా కూడా చాలా బాగుంది. i20, i10 బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. హ్యాచ్ బ్యాక్ కావాలా, సెడాన్ కావాలా,
లేకపోతే బాక్సీ డిజైన్ ఉన్న సోకాల్డ్ ఎస్యూవీస్ కావాలా? ఇదైతే వెన్యూ మనకి లెస్ దాన్ 4 మీటర్స్ వస్తుంది. అబవ్ 4 మీటర్స్ కావాలి అంటే మీకు క్రెటా వస్తుంది. అల్కజార్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మీకు ఏ కార్ కొనాలని చూస్తున్నా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.